హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూసేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళకి 1 గ్లాసున్నర బియ్యం నానబెట్టాలి. 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ముదురుగా ఉన్న కొబ్బరికాయలను తీసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత థిక్గా ఉన్న కడాయి స్టవ్ మీద పెట్టి కొబ్బరి తురుము బెల్లము వేసుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కొబ్బరి తురుము మాడిపోతుంది. ఒక 10 మినిట్స్కి ఉండలా అవుతుంది. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం ముద్దను తీసి ఉండలా చేస్తే మనకి ఉండలా రెడీ అవ్వాలి. అలా వస్తే కొబ్బరి ఉండలు రెడీ అవుతుంది. కొంచెం చల్లగా అయ్యాక కొబ్బరి ఉండలను చుట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన మినపగుళ్ళని మిక్సీలో వేసి థిక్గా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొంచెం సాల్టు, అలాగే స్వీట్నెస్ కోసం 2 స్పూన్స్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొబ్బరి ఉండల్ని మినపరుబ్బులో వేసి ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈ విధంగా ఫాలో అయితే పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు వస్తాయి. కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అన్ని బూరెల్ని అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, హెల్తీగా కొబ్బరి బూరెలు రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.